రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి సాయ పథకం రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైతు బంధు పెట్టుబడి సాయం విడుదల కోసం రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలను సేకరించనుంది. శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు భూములు, కొండలు, గుట్టలు, శ్మశానాలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, చెరువులను నిర్ధారించుకోనుంది. దీని ద్వారా అసలైన రైతులను గుర్తించి సాగయ్యే భూములకు మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే నడుం బిగించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రైతు బంధు ఫామ్ హౌస్లకి, చెరువులకి, రాళ్ళు, రప్పలు, కొండలు ఉన్న భూములకు కూడా తాము వ్యవసాయం చేస్తున్నట్టుగా చూపించి రైతు బంధు సాయాన్ని పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా అర్హులను గుర్తించనుంది. ఈ మేరకు త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది.